కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. 1060 ఫోన్లను రికవరీ చేసిన సైబరాబాద్ పోలీసులు. రామకృష్ణపూర్ బీజేపీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్. బీజేపీ నాయకులను క్షమాపణ కోరిన ట్రాక్టర్ డ్రైవర్. ఈ శ్రమ కార్డును పంపిణీ చేసిన అడబాల వెంకటేశ్వరరావు. డీసీపీ నేరాల పర్యవేక్షణలో ఎస్సీ సైబరాబాద్ పోలీసుల సిసిఎస్ ఐటీ సెల్ సోషల్ మీడియా బృందాలు 6వ దశ మొబైల్ ఫోన్ రికవరీని విజయవంతంగా పూర్తి చేశాయి. గత 45 రోజుల్లో వారు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ CIR పోర్టల్ ఉపయోగించి 1060 దొంగలించబడిన కోల్పోయిన మొబైల్ ఫోన్లను గుర్తించి తిరిగి పొందారు. 8318 కోట్ల విలువైన ఫోన్లను సైబరాబాద్ కమిషనర్ కార్యాలయంలో వారికి సరైన యజమానులకు అప్పగించారు. సో ఇప్పటి వరకు మనం సైబరాబాద్ కమిషనరేట్లో 9505 ఫోన్ నెంబర్లు మనం అన్బ్లాక్ చేశాము. సో దీన్ని మా ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు వాళ్ళ టీము, తర్వాత CCS మా శశాంక్ రెడ్డి వాళ్ళ టీము, ఈ 2 టీంలు కూడా కోఆర్డినేషన్తో ఈ యొక్క మీకు ఇక్కడ పేర్చబడిన వస్తువులన్నీ కూడా వాళ్ళు రికవరీ చేయడం జరిగింది. సో ఇది చాలా సమయంతో కూడుకున్నది. మనం అంత ఈజీగా ఒక వస్తువు పోతే దొరుకుతుంది. ఇంట్లోనే మనం ఏదైనా ఒక సెల్ఫ్లో ఒక వస్తువు పెడితే మనం దాన్ని 10 సార్లు ఎత్తుకుంటాం, ఎక్కడ పెట్టా ఇక్కడే పెట్టా ఇక్కడ పెట్టా ఎక్కడ అని చెప్పేసి. రామకృష్ణపూర్ రవీంద్రకని రైల్వే స్టేషన్లో పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పట్టణ అధ్యక్షుడు ఠాకూర్ ధనసింగ్ నాయకులతో నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కార్యదర్శి దుర్గం అశోక్, పెద్దపల్లి పురుషోత్తం, BV దీక్షితులు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వచ్ఛ భారత్ అభియాన్ స్వచ్ఛ భారత్ రైల్వే స్టేషన్లో చేయడం జరిగింది. ఇందుకు ముఖ్య అతిథులుగా దుర్గం అశోక్ అన్న గారు మరియు పెద్దపల్లి పురుషోత్తం గారు రావడం జరిగింది. ఇక్కడ కంప్లీట్ చేస్తూ మళ్ళా పల్లె దవాఖానా అని చెప్పేసి అక్కడ ఉంది. ఈ కార్యక్రమాన్ని మళ్ళీ అక్కడి వరకు మేము చేస్తామని చెప్పేసి. భారత్ మాతాకి జై. రాష్ట్రంలోని చెన్నూరు ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మొన్న 6వ తారీఖున ప్రారంభమైనాయి ఈ వారోత్సవాలు. ఈ వారోత్సవాల భాగంగా చెన్నూరు నియోజకవర్గం మందమర్రి మండలం రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు కార్యక్రమాన్ని మన రైల్వే స్టేషన్లో పరిశుభ్రత అనే అంశం పైన తీసుకోవడం జరిగింది. ఇక్కడ రైల్వే స్టేషన్ ఆవరణలో అంతా చెత్తను చెదారాన్ని అంతా మా బీజేపీ కార్యకర్తలు నాయకులు అందరూ తొలగించడమైనది. అదేవిధంగా మన నియోజకవర్గ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న చెత్త చెదారాన్ని కూడా మనమే కొద్దిగా క్లీన్గా ఉంచుకుంటే వ్యాధులు రాకుండా ప్రబలకుండా కూడా మనకు జరుగుతుంది. మరి ఇదే విధంగా మా భారతీయ జనతా పార్టీ అంత్యోదయ సిద్ధాంతం ప్రకారం పనిచేసుకుంటూ పోతుంది. చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా అనేక సంక్షేమ పథకాలు అందేలా మన భారతీయ జనతా పార్టీ గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్తుంది. ఈ 11 సంవత్సరాల వ్యవధిలో ఎన్నో రకాల విజయాలను సాధించింది. జమ్మూ కాశ్మీర్ యొక్క 370 ఆర్టికల్ రద్దు చేసి అక్కడ మన భారతదేశంలో విలీనం చేసుకునే పరిస్థితి కల్పించింది. అదేవిధంగా త్రిబుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళలకు మరి రక్షణ కావిస్తూ కూడా ఒక చట్టం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మొన్న ఒకే దేశం ఎన్నికలు కూడా లోక్సభలో మళ్ళీ ఒక 6 నెలల పాటు పొడిగించి మన దేశ ఆర్థిక వ్యవస్థను మన ఇప్పుడున్న 5వ స్థానం నుంచి మొదటి స్థానానికి తీసుకువెళ్ళే విధంగా వృధా ఖర్చు అవుతుంది, మరి సమయం వేస్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి పౌరస్మృతి అని ఇలా రకరకాలుగా 11 సంవత్సరాలుగా మన భారతదేశ అభివృద్ధి కోసమే ఈ భారతీయ జనతా పార్టీ అనేది దేశ అభివృద్ధి కోసమే. మరియు దీని యొక్క బలం ఏంటంటే భారతదేశ ప్రజలు ముచ్చటగా 3వసారి కూడా భారతీయ జనతా పార్టీ మరి గెలిపించి ముచ్చటగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని ఎన్నుకుందని. అందుకే దీని యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క బలం ఏంటంటే ప్రజలు. దీని యొక్క సిద్ధాంతం ఏంటంటే అంత్యోదయ సిద్ధాంతం. చిట్ట చివరి పేద వ్యక్తి వరకు కూడా మా ఈ భారతీయ జనతా పార్టీ యొక్క అభివృద్ధి ఫలాలు అందేలా చేయడం. మరి ఈ సందర్భంగా జనతా పార్టీ కార్యకర్తలకు కూడా సెలవిస్తున్నా, మన దగ్గర కేంద్రం యొక్క నుంచి ఏవేవైతే పథకాలు వస్తున్నాయో ఆ పథకాలన్నీ
మన ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. రేషన్ బియ్యం కావచ్చు 24 కిలోలు ఇస్తే మరి 20 కిలోలు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది, 4 కిలోలు మరి రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. ఇది కూడా మనము ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు రైతులకు సబ్సిడీ కావచ్చు, 6,000 రూపాయలు రైతులకు ఇవ్వడం కావచ్చు, మరి ఇంకా ఎన్నో రకాలుగా ఉద్యోగాల కల్పన కావచ్చు, నిరుద్యోగులకు స్టార్టప్ ఇండియా అని అవకాశాలు కావచ్చు, స్కిల్ ఇండియా కావచ్చు, మరి భారతదేశ యువత ఫిట్ ఇండియా ఉండడానికి వారికి సంబంధించిన వ్యవస్థ కావచ్చు, ఇలా రకరకాలుగా భారతదేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకోవడానికి పనిచేస్తుంది. ఇది దేశ సేవకే పనిచేస్తుంది, కానీ ఇది కుటుంబ వ్యవస్థ కోసం పనిచేయదు. నా కుటుంబంలో నా కొడుకు తర్వాత నా మనవడు తర్వాత వీళ్ళు అని అనకుండా వేరే పార్టీలు అంటుంటాయి. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సిద్ధాంతం, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సిద్ధాంతం. మరి ఈ కుటుంబ సిద్ధాంతాలు కాకుండా సామాజిక న్యాయం పాటిస్తూ, సామాజిక న్యాయం అన్ని వర్గాల వారికి భారతదేశ రాష్ట్రపతిని ఎస్టీని వేసింది, ఎస్సీని వేసింది, ఒక ముస్లిం మైనార్టీని వేసింది. అన్ని సామాజిక వర్గాల గురించి ఆలోచిస్తూ మరి అదేవిధంగా మన భారతదేశంలో ఎన్నో వేల కిలోమీటర్ల ఈ 11 సంవత్సరాల కాలంలో కొన్ని వేల కిలోమీటర్ల రహదారులను నిర్మించింది, కొత్త రైల్వే స్టేషన్లు నిర్మించింది, కొత్త విమానాశ్రయాలను మరి ఏర్పాటు చేస్తుంది. మన జిల్లాలో ఆదిలాబాద్ జిల్లా ఎయిర్పోర్ట్ కూడా మరి కేంద్రం ఓకే అని చెప్పింది మొన్నటికి మొన్న. కాబట్టి ఈ భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా దేశం కోసం పనిచేస్తుంది, కానీ వ్యక్తిగతంగా ఏ పని చేయదు. అదే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా మాకేదో పదవి వస్తుంది, మాకేదో పైసలు వస్తాయని కూడా పనిచేయకుండా ఓన్లీ దేశ సేవకే, దేశ అభివృద్ధి కోసమే ఎలాంటి పదవి రాకున్నా కానీ దానికి ముందుంటుందని మేము గర్వంగా చెప్పుకుంటాం. రాబోయే రోజుల్లో తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండానే అని ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం 14-16 నెలల్లోనే అధికారంలోకి వచ్చే ముందు ఎన్నో అలివికారి హామీలు ఇచ్చింది. ఆ హామీలన్నీ బూటకపు హామీలని ప్రజలకు అర్థమైంది. దీంట్లో భాగంగా మొన్న ఎమ్మెల్సీలో గెలిపించడం జరిగింది. అలాగే 10 సంవత్సరాల పాలనలో టీఆర్ఎస్ కూడా ఎన్నో రకాల హామీలు ఇచ్చి వారి ప్రజలను వంచింది. ఆ ప్రజలు కూడా దాన్ని తరిమి కొట్టి భూస్థాపితం చేశారు. ఇక రాబోయే రోజుల్లో తెలంగాణలో ఉండేది ఓన్లీ ఒక భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ దేశ అభివృద్ధి కోసమే పనిచేస్తుంది, దేశ సేవకే పనిచేస్తుంది, దేశ భద్రతకే పనిచేస్తుంది, దేశంలో ఉన్న ప్రజలందరి కోసం పనిచేస్తుందని చెప్పి గట్టిగా నమ్ముతున్నారు తెలంగాణ ప్రజలు. ఇన్ని రోజుల వరకు మేము ఎందుకు ఇవ్వలేమా అధికారం, తెలంగాణలో మేము ఎందుకు ఇవ్వలేమా అని చెప్పి ఆలోచన కూడా చేస్తున్నది. ఎందుకంటే మరి ఇంటి అభివృద్ధి చేసే పార్టీకి మనం ఈసారి పట్టం కడదామని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. కాబట్టి ఈ ప్రజలు చెప్పాలి కదా, మరి నువ్వు తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పకపోతే ఎట్లా? తప్పు చేస్తాను. బీజేపీ చెప్పేటప్పుడు చిన్నగా చెప్తా చెప్పు. బీజేపీ నాయకులకి తప్పు మాట్లాడినాను, వాళ్ళకి క్షమాపణ చెప్తున్నాను. రామకృష్ణానికి, సాయానికి, సాయప్పనికి. మంచి పద్ధతి కాదు. నీ పేరేం పేరు? నా పేరు కృష్ణ. నేను ఎప్పుడు బండి పట్టుకున్నాము? ఆ బండి అయితే పట్టుకోలేదు. అదేమో వేరే వాళ్ళతో సొప్పు వల్ల చెప్పినాను. వాళ్ళు డబ్బులు అడిగినైతే మనకి అడిగలేరు. మన బీజేపీ వాళ్ళు ఎవరైనా డబ్బులు అడిగినారు? డబ్బులు ఎవరేం అడగలేదు. నిజంగా చెప్పు, ఎవరు భయపెట్టి చెప్పినారు? ఎవరేం భయపెట్టలేదా? అదేమో కొన్ని కారణాల వల్ల చెప్పాలని చెప్పినాము. వాళ్ళైతే డబ్బులు అడిగలేదు, మన బండి పట్టుకుంది లేదు. వాళ్ళు ఎందుకు నిన్న వీడియోలో డబ్బులు అడిగినారు అని అబద్ధాలు చెప్పినావు? ఏమో చెప్పినా చెప్పించినారు వేరే వాళ్ళు. నీది ట్రాక్టర్ ఉండేది, మేము పట్టుకుంది టిప్పర్ కదా. టిప్పర్ వాళ్ళతో కానీ నీతో కానీ డబ్బులు తీసుకున్నామా? అడగలేదు. పోనీ ఆ రోజు రాత్రి మిమ్మల్ని కొట్టినామా? అసలు నీకు సంబంధం లేని విషయంలో నువ్వే వచ్చి నువ్వే మాట్లాడి డబ్బులు తీసుకున్నాము అని చెప్పినందుకు మా మీద ఎంత అవమానాలు జరుగుతున్నాయి తెలుసు బయట. ఎంతమంది తప్పుడుగా అనుకుంటున్నారు కదా. ఏమో తెలుసు మాట్లాడినాను. నువ్వే చెప్పినావా ఎవరైనా చెప్పించినారా? ఏమో నారాయణ తెలుసు ఏమో మాట్లాడినట్టు బాగా ఒకసారి ఐడియా లేదు. చెప్తున్నా అసలు మీరు రావడం లేదు. అన్నీ ఈయన చిన్న పండుగలకు సంబంధించినటువంటి కృష్ణ ఈ ట్రాక్టర్ల ద్వారా ఇసుక నడుపుతా ఉంటాడు. విను, నువ్వు మా మీద బురద తల్లి ఇప్పుడు కాలనే సార్ పోటీలే సార్ అంటే ట్రాక్టర్ల ద్వారా ఇసుక నడుపుతా ఉంటాడు. ఈయనను మనం డబ్బులు అడిగింది లేదు. నా పేరు ఏం పేరు చెప్పు? నా పేరు తెలియదు. ఆయన పేరు తెలుసా? ఈయన మా పేర్లు తెలియదు కానీ మా పేర్లు ప్రస్తావిస్తూ డబ్బులు అడిగినారు అని చెప్పినాడు.
ఇప్పుడు అనుకోకుండా కలిసినాడు. డబ్బులు అడిగినామా అంటే లేదు నాకు తెలియదు, నేను ఏదో మాట్లాడినాను, వేరే పార్టీల వాళ్ళు చెప్తే వాళ్ళ మాట విన్నాను అని చెప్పినాం. అంతేనా? కాబట్టి ఆదోని ప్రజలందరూ గమనించాల, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మేము అవినీతిని ఆపాలని ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఎలాంటి డబ్బులకు కానీ లంచాలకు కానీ ప్రలోభాలకు కానీ గురి చేయకుండా నీతి నిజాయితీగా పనిచేస్తున్నాం. ఈయన ఏదో ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చినాడు, ఆ ఫాల్స్ స్టేట్మెంట్ కారణంగా మమ్మల్ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని కూడా మేము చెప్తా ఉన్నాం. అందుకని అనుకోకుండా కలిసినాడు, ఇదే ప్లాన్ ప్రకారంగా ఏమో అనుకోకుండా కలిసినాం కదా, ఏదో ఇసుక కనపడుతుందని కండువా వేసుకున్నాం, మాట్లాడుతూ ఉన్నాం. అనుకోకుండా కలిసినాడు, మేము డబ్బులు డిమాండ్ చేయలేదని ఆయన చెప్తా ఉన్నారు కదా. తప్ప కాదను చేసింది, ఇంకోసారి చేస్తా అట్లా తప్పదు. ఒక పార్టీకి సంబంధించిన నాయకులను అట్లా అబద్ధ ప్రచారం నువ్వేదో చేసుకొని తింటా ఉన్నావు, 100-200 నీకేదో మిగిలితే మిగిలొచ్చు, కానీ మమ్మల్ని బ్లేమ్ చేస్తే ఊరంతా మమ్మల్ని తిట్టుకుంటారు కదా. బీజేపీ వాళ్ళు ఏమో డబ్బులు తిన్నారు, ట్రాక్టర్ వాళ్ళు అయ్యో పాపం ట్రాక్టర్ వాళ్ళ దగ్గర ఆపుతున్నారంట, ఇదంతా తప్పుడు సంకేతాలు కదా. అవునా కదా? చేస్తాం ఇంకోసారి. అసలు మీడియా మీదకే రావడం లేదు సార్. ఎప్పుడు మీడియా అంటే ఇప్పుడు ఎందుకు రావాల్సి వచ్చింది? జల్దీ ఖాళీ చేయండి, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పినా వస్తారు, బండి ఎత్తుకొని పోతాడు చెప్తాను. ఇంటి ముందర వేస్తారా బుద్ధికుందే ఇల్లు మీదేనా? ఇంటి ముందు తెచ్చేస్తారా? మా ఇంటి ముందు తీసుకోపోయేసుకో. ఇట్లా జనాలను కూడా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా. వాళ్ళని అడగాలి కదా నువ్వు, వాళ్ళని అడగకుండా కాదు. ఊరేమన్నా నీ ఇష్టమా, నీకు రాసి ఇచ్చినారా? ఊరేమన్నా ఎక్కడ పడితే అక్కడ ఇసుకేయాలా, ఎక్కడ పడితే కాదు కదా. కరెక్ట్ అన్నా, ప్రతి ఒక్కరు ప్రశ్నించాలా, లేకపోతే వీళ్ళు అట్లే రెచ్చిపోతానే ఉంటారు. ఇంకా తప్పు అని చెప్తున్నాం మేము కూడా. అదే ఇంకోసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు, తప్పుడు ఆరోపణలు చేయొద్దు. అర్థమైందా? చేసుకుని తినాలి అంతేగాని ఇట్లా పనులు చేయాలి. ఇప్పటికైనా నిన్ను పోలీసులకు పట్టించవచ్చు, ఇప్పటికైనా నిన్ను లోపల వేయించవచ్చు, మళ్ళీ కేసు పెట్టించవచ్చు. ఆల్రెడీ నువ్వు పేదోడివి, 10,000 రూపాయలు ఏదో చలానా కట్టినాడు. ఆల్రెడీ చింపినావెందుకు? మేము చింపినామని చెప్పేవా బాబు? అర్థమవుతుందా? ఇది ఎవరు చింపింది చెప్పినారా? మేము చింపలేదా బాబు? ఇట్లాగా చలాన్ ఏదో కట్టుకున్నాడంట, 10,000 రూపాయలు ఆల్రెడీ ఆర్థికంగా నష్టపోయినాడు అని చెప్పినందుకు వార్నింగ్ ఇచ్చి వదిలేస్తా ఉన్నాం. అర్థమవుతుందా? కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో ఈ శ్రమ కార్డులు పంపిణీ చేసిన రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు అడపాల వెంకటేశ్వరరావు అనుకోని ప్రమాదాలకు అండగా ఈ శ్రమ కార్డు నిలబడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట సిసి నాగేశ్వరరావు, రామవరం గ్రామ యానిమేటర్లు మండపాక సూర్యనారాయణ, అడపాల అచ్చయ్య, అడపా చక్కర్రావు, సచివాలయ సిబ్బంది పాల్గొనడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం మీకోసం ఏం చేయబోతుంది, మీరు దానికోసం ఏం చేయాలి అని చెప్పేసి ఒక ప్రణాళికని ఉంది. అది కూడా మీకు చెప్తాను, ఒక 5 నిమిషాలు ఓపు కట్టి వినండి అని చెప్పేసి మిమ్మల్ని కూడా కోరుకోవడం జరుగుతుంది. ఈ రోజున సర్వేలు జరుగుతున్నాయి. ఏ కుటుంబం యొక్క P4 ఫార్ములా అంటే ఏ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి ఉంది, ఏ కుటుంబం ఆర్థిక పరిస్థితులకి ఇబ్బందులు పడుతుంది, వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒక సర్వే కూడా జరుగుతుంది. దాని యొక్క సర్వే యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైనా 2-3 ఆడపిల్లలు ఉండి పిల్లల్ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ పిల్లలకి మరి సరైన టైంలో డబ్బులు పుట్టని పరిస్థితులు ఉంటాయి. ఆ పుట్టని పరిస్థితులు ఉంటే భవిష్యత్తులో 2-3 నెలల్లో ఈ కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతుంది. మన సిసి గారి ద్వారా కూర్చొని వాళ్ళతల్లి సిసి గారి ద్వారా ఎవరైతే ఆడబిడ్డకు పెళ్లి చేసుకుంటారో బ్యాంకు నుంచి అతి తక్కువ అంటే ఒక పావలాకో 15 పైసలకు 20 పైసలకు 1 లక్ష రూపాయలు ఆ పిల్ల పెళ్లికి కూడా లోన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఒక చర్య చేపట్టబోతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన పెళ్లి చేశారని చెప్పి రూల్ ఏమీ లేదు. ఈ ఇచ్చిన డబ్బుని విద్య చదివించుకోవడానికి కూడా ఉపయోగించుకునే విధంగా విద్య చదివించుకుంటారు. మంచిగా ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకుంటుంది, బాగా చదువుకుంటుంది, మంచి ఉద్యోగం వస్తే అమ్మాయి ఆ కాళ్ళ మీద నిలబడుద్ది అని చెప్పేసి ఒక భరోసా ఇచ్చే విధంగా అవసరమైతే 1 లక్ష రూపాయలు చదువు కూడా మరి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించే విధంగా మరి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేయబోతుంది అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి అదే కాదు, మరి ఎవరైతే ఎలక్షన్లో మరి వాగ్దానం ఇచ్చినట్లుగా ఈ P4 సర్వే ద్వారానే ఎవరైతే 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోబడి ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 1,500 రూపాయలు ప్రతి నెల కూడా ఇచ్చే కార్యక్రమానికి
సర్వేలు జరుగుతున్నాయి అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. చాలా మంది మాట్లాడుతున్నారు, ప్రభుత్వం వచ్చింది, ఇంకా మా పిల్లలు చదువుకున్నటువంటి పిల్లలకి విద్యా కానుక డబ్బులు పడలేదు అని చెప్పేసి. బిడ్డ పుట్టగానే పరిగెట్టేయడం ఎక్కడ జరగదు. ప్రభుత్వం రాగానే ఒక సంవత్సరం లోపల ఏ పని కూడా అంత త్వరగా జరిగిపోవడం. మనం కాకినాడ వెళ్ళాలా, రాజమండ్రి వెళ్ళాలా, హాస్పిటల్కి వెళ్ళాలంటే 10 నెలలు 6 నెలలు కడుపుతున్నటువంటి బాలింతలు తీసుకుని పోతే మధ్యలోనే డెలివరీ అయిపోయే దౌర్భాగ్య పరిస్థితులు, రోడ్లు ఉండే పరిస్థితులు మనందరం కూడా చూస్తాం. కానీ ఈ రోజున మీరు ఎక్కడికి వెళ్ళినా సరే చక్కటి రోడ్లు 6 నెలల్లోనే ఒక చక్కటి రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎగ్జాంపుల్ ఒకటే, మరిపాకు పోవాలి అంటే మరిపాకు కాలనీలో వచ్చే వాళ్ళందరికీ కూడా తెలిస్తాయి. ఎవరన్నా వచ్చారమ్మా? వాళ్ళ పిల్లలకు స్కూల్ నిండా బాడైపోయింది. ఎలక్షన్లో ప్రచారం దగ్గర చూసేవాళ్ళు, అక్కడ నుంచి పోయి స్కూల్కి వచ్చేవారు, ఈ షూ వేసుకొచ్చేవారు, షూ నిండా బురదంటుకుపోయింది. నాయకులు అక్కడి నుంచి వెళ్ళేవారు, ఎమ్మెల్యే గారు అక్కడి నుంచి వచ్చేవారు తప్ప ఆ సమస్య పట్టించుకునే పరిస్థితి మాత్రం ఎప్పుడు ఉండేది కాదు. మరి జ్యోతుల్ నెహ్రూ గారు నెగ్గిన తర్వాత జ్యోతుల్ నెహ్రూ గారితో మేము చెప్తే పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పంటే గ్రాంట్ కూడా తర్వాత చూద్దాం, ముందు మన సొంత డబ్బులతో అయినా సరే మన రోడ్డు రిపేర్ చేయించాలని చెప్పేసి అంటే 3 లక్షల రూపాయలతో రోడ్డు రిపేర్ చేయడం జరిగింది. రిపేర్ చేయించిన నెల రోజుల్లోనే డైరెక్ట్ కలెక్టర్ గారి దగ్గర తీసుకుని పోయి 84 లక్షల రూపాయలు ఆ రోడ్డుకు సంబంధించి గ్రాంట్ తీసుకుని వచ్చి ఈ రోజు చూస్తే మనం కాదు, మన పిల్లలతో కూడా ఆ రోడ్డు చెక్కు చెదరకుండా అతి పెద్ద రోడ్డు ఏర్పాటు చేసి ఒక అందమైనటువంటి రోడ్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి వీటితో పాటుగా మరి ఎవరైతే ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారో అంతమంది పిల్లల అకౌంట్లోనికి కూడా తప్పనిసరిగా 3 నెలల్లో 15,000 రూపాయలు ఇచ్చి తీరుతారు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వారి వాళ్ళు మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పడం జరుగుతుంది అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. దాని నిమిత్తమే ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ అకౌంట్ల యొక్క పరిశీలన చేయమని చెప్పేసి మరి వెల్ఫేర్ అసిస్టెంట్ గారు కూడా వచ్చే ఉంటుంది అని చెప్పేసి లింకులు ఉన్నాయి కదా, ఎంపీసీ లింకులు, అదే దాని గురించి ఏంటంటే లింక్ ఉంటే లింక్ లేని అకౌంట్లు ఏవైతే ఉన్నాయో ఆధార్ కార్డు లింక్ లేకపోయినా ఇవి లేకపోతే మీ డబ్బులు మీ అకౌంట్లో పడవు. అది పరిశీలించమని చెప్పేసి మరి వెల్ఫేర్ అసిస్టెంట్ గారు కూడా వచ్చే ఉంటుంది. రాకపోతే 2 రోజులు అవి కూడా వస్తాయి. ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఎంతమంది పిల్లలు చదువుకుంటారో అంతమంది పిల్లలకి కూడా 15,000 రూపాయలు తప్పకుండా మీ అకౌంట్కి వేస్తారు. ఒక్కసారి మీరు అకౌంట్లు చెక్ చేసుకోండి, ఆధార్ కార్డుతో లింక్ అయిందో లేదో ఒకసారి చూసుకోండి. పడక ముందే చూసుకున్నట్లయితే అందరితో పాటు మీకు పడతారు. పడిన తర్వాత చూసుకుంటే మళ్ళీ దీనికి ప్రొసీజరు మళ్ళీ ఎన్ని చేసి లోపల 2-3 నెలల టైం బట్టి మీకు డబ్బులు రావడం లేట్ అయ్యే పరిస్థితి ఉంది. ఇదే కాదు, మరీ ముఖ్యంగా ఒక మహత్తరమైన కార్యక్రమం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కానీ స్థానిక శాసనసభ్యుల వారు కానీ నిరంతరం ఆలోచించే కార్యక్రమం. ప్రతి ఒక్కరికి ఎవరైతే తండ్రి ఉండి తండ్రి చాటున తన బిడ్డ ఒకే ఇంట్లో కాపురం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఏదో గత ప్రభుత్వంలో సెంటున్నర స్థలం ఇచ్చి ఊరుకు దూరం చేసే పరిస్థితులు కాకుండా ఇదే రామవరం గ్రామ పరిసర ప్రాంతాల దగ్గర వాళ్ళందరికీ కూడా 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చి 3 లక్షల రూపాయలు అంటే రమారమి 2,50,000 రూపాయలు ఇళ్ల స్థలం, బ్యాంకు మరొక 3 లక్షలు వచ్చే విధంగా వాళ్ళ ప్రణాళిక తయారు చేసి ప్రతి కుటుంబానికి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 3 సెంట్లు అంటే కనీసం రామవరం గ్రామానికి సెంటు 3 లక్షలు అమ్ముతుంటే కనీసం 9 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా ప్రణాళికలు కూడా తయారు చేస్తున్నారు. అవి కూడా 6 నెలల్లోనే ఆ ప్రణాళికలు కూడా తయారు చేయబడుతున్నాయి. కాబట్టి ఏ ఒక్కరూ కూడా కంగారు పడద్దు. ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా స్థానిక శాసనసభ్యులు కానీ వాళ్ళతో పాటు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మేమందరూ కూడా కష్టపడి మీకోసం పని చేయడానికి మేము ఉన్నాం. ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా పని చేస్తాము అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొక చివరి విషయం ఒక విషయం మాట్లాడాలి. చాలా మంది ఎవరైతే ఈ మీ సేవ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జనాలు కౌరంపి కాపులోలు పడుతున్నాయి, ఆన్లైన్ చేయించుకోండి అని చెప్పేసి ఒక్కొక్క దగ్గర 120 రూపాయలు 150 రూపాయలు వసూలు చేస్తున్నారని చెప్పేసి తెలిసింది. కాపులోళ్ళంటూ పెడితే కాపులోళ్ళంటూ ఓపెన్ అవుతే 100% ఒక్క రూపాయి కూడా మీకు తీసుకోకుండా ఇక్కడ ఏడబాబు సమక్షంలోనే ఆన్లైన్ జరగడం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాల్లో ఏ కుటుంబం అయితే ఉందో ఒక కాపుని కాదు, కాపు బీసీ మైనార్టీలు ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో లోన్లంటూ వస్తే ప్రతి కుటుంబానికి కూడా లబ్ధి చేకూరే విధంగానే ఇక్కడ స్థానిక శాసనసభ్యులు
మీ అందరి కోసం కూడా మరి ఆయన మాట్లాడటం జరుగుతుంది. ఏ ఒక్కరు కూడా ఏదో పక్కింటోడికి వచ్చిందేమో, నాకు రాలేదేమో, వాళ్ళకి లబ్ధి చేకూరిందేమో, నాకు లబ్ధి చేకూరు లేదేమో అని చెప్పేసి స్వార్థపూరిత రాజకీయ నాయకులు చెప్పే మాటలు కూడా ఎవరూ నమ్మొద్దు. వస్తే ప్రతి కుటుంబానికి తప్పకుండా వచ్చి తీరతాది. అలా ప్రతి కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో పనికి ఆహార పథకం ప్రారంభించిన రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు. ఈ కార్యక్రమంలో దొడ్డి శ్రీను, ఎంపీటీసీ సభ్యులు మొగిలి గంగాధర్, జనసేన పార్టీ నాయకులు మండపాక పెద్దకాపు తదితరులు పాల్గొన్నారు. సరే ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో స్థానిక శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారి యొక్క ఆదేశాల మేరకు మరియు డిప్యూటీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి కుటుంబానికి కూడా తప్పనిసరిగా 100 రోజులు పనిదినాలు కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ రామవరం గ్రామంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత ఈ రోజున మరి ఇక్కడ పనిదినాలు ప్రారంభించడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చేటప్పుడు మరి వాళ్ళ మాట్లాడుతుంటే వింటూ ఉన్నాం. 3 ఉన్న వాళ్ళకి 3 వారాలు చెప్తున్నారు, 2 ఉన్న వాళ్ళకి కూడా 3 వారాలు చెప్తున్నారు, మా పనిదినాలు కోల్పోతున్నాము అని చెప్పేసి. గత ప్రభుత్వంలో మీరు ఏ విధంగా పనిచేశారో మాకు తెలియదు, కానీ నూతన ప్రభుత్వంలో నూతన నాయకత్వంలో మాకు గతంలో 2013 నుంచి 2018 వరకు మేము ఏ విధంగా అయితే ప్రజలందరికీ కూడా పనులు చెప్పామో అదే విధంగా ప్రతి కుటుంబానికి కూడా 100 రోజుల పని తప్పనిసరిగా చెప్పి తీరుతాము అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి అదే కాదు గతంలో మీ దినసరి కూలి ఎంత పడేదో ఒక్కసారి చూసుకోండి. రాబోయే రోజుల్లో దానికన్నా కనీసం 50 నుంచి 60 రూపాయలు ఎక్కువ పడే విధంగా మీరు పని చేసిన పనిని బట్టి మీకు డబ్బులు పడే విధంగా ఇక్కడ ప్రభుత్వ అధికారులతో పని చేయిస్తాము అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా మాట ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏ ఒక్కరి దగ్గర కూడా ఈ ఆహార పథకం ద్వారా 1 రూపాయి సంపాదించాలి అనే ఆలోచనతోటి ఏ ఒక్క రాజకీయ నాయకుడు వెంటనే వాళ్ళని పార్టీ నుంచి పంపించేయడం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది సోదరులారా. ఎందుకంటే మీరందరూ కూడా మీ రక్తాన్ని స్వేదంగా మరిగించి ప్రతి నిమిషాన్ని కూడా కష్టపడి ఆ కష్టాన్ని మీరు రూపాయలుగా మార్చుకోవడం జరుగుతుంది. అలాంటి మీ 1 రూపాయలు తింటే మీ ఎంగిలు ముద్దలు ఆ నాయకులు తిన్నట్టే అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, పనికి ఆహార పథకంలో ఏ రాజకీయ నాయకుడు జోక్యం ఉండదు, ఎటువంటి రాజకీయ ప్రలోభాలు ఉండవు. ప్రతి రామవరం గ్రామంలో పుట్టిన ప్రతి ఒక్కరూ, జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా 100 రోజులు పని దినాలు వచ్చే విధంగా మీ అందరి కోసం పనిచేయడానికి ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఏ ఒక్కరికైనా సరే ఇబ్బంది ఉంటే తెలియజేయండి, పనికి రాలేని పక్షంలో ఉంటే తెలియజేయండి, వాళ్ళకి వెంటనే మరొక వారంలోని వాళ్ళకి పని దినాలు కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తాము అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇక్కడ సరదాగా రండి, సుఖంగా పనిచేయండి, సరదాగా మీరు ఇళ్లకు వెళ్ళండి. ఎటువంటి గొడవలకు తారతమ్యాలకు మీరెవ్వరూ కూడా పాత్ర పోషించొద్దు. మీరందరూ కూడా ఒకే కులానికి ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులుగా మీరు ఉండాలి. ఇందులో ఎటువంటి రాజకీయ పాత్రలు ప్రమేయాలు ఉండవు. దయించి మీరందరూ కూడా ఒకే కుటుంబంగా పని చేసుకుని వెళ్ళాలి అని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ, మరి ఈ శుభముహూర్తాన్ని మనందరం కూడా పని ప్రారంభించడం జరిగింది. ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులతోటి ఎవ్వరికి ఎటువంటి ఇబ్బందులు, చిన్నపాటి గోరి మీద గాయం కూడా కాకుండా మీరందరూ కూడా ఈ సంవత్సర పనులు పూర్తి చేసుకోవాలి అని చెప్పేసి ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా మీ తరపున కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.